మనం స్నానం చేసి వచ్చేసాం. మనం ఉండింది అయితే ఇక్కడే అనమాట, అదో విఠల్ రూమ్స్ అనేసి బడ్జెట్లో దొరికింది. సో ఇంకా ఇప్పుడైతే చర్చికి పోతున్నాం అనమాట. సో సండే కదా, ఇంకా చర్చికి పోయి చర్చి చూసుకొని ఇంకా ఒక 2-3 ప్లేసెస్ విజిట్ చేసి మ్యాక్సిమం 2:33 లోపు స్టార్ట్ అయిపోతాం అనమాట. నిన్న మనం కడపలో ఏ టైంలో స్టార్ట్ అయినామో సేమ్ ఆ టైంలోనే మళ్ళీ బెంగళూరులో స్టార్ట్ అయిపోతాం. సో వీడియో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. మనమైతే ఇంకా చర్చికి పోవాలని చెప్పినా కదా, సో స్టార్ట్ అయిపోయినా ఉంటాయి. ఏమన్నా ట్రాఫిక్ మామ, అసలు నాకైతే దూల తీరిపోయింది అనమాట ఈ ట్రాఫిక్లో తోలేసరికి. సండే కూడా అసలు గ్యాప్ లేదనమాట. సో ఇంకా మనమైతే అట్లా చర్చ్ చూసుకొని బయటికి కూడా వచ్చేసినాము. సో నేనైతే అదంతా ఏం షూట్ చేయలేదు గురు. ఇంకా మనం ప్లాన్ ఏంటంటే ఇప్పుడు నంది హిల్స్ పోతున్నాం. సో మా మదర్ అయితే మీరు చేయొద్దండి, ఎర్లీ మార్నింగ్ ప్లాన్ చేసుకోండి అనమాట. సో ఇప్పుడు నంది హిల్స్కి పోయి ఆ నుంచి మనమైతే నెక్స్ట్ మళ్ళీ ఈషాకి వెళ్ళి ఈషా నుంచి డైరెక్ట్ కడపకి వెళ్ళిపోతాం అనమాట. సో మీరు మంచిగా ప్లాన్ చేయండి మామ, వర్కౌట్ అవుతుంది. సూపర్గా ఎంజాయ్ చేసినాం మేమైతే. సో ఇంకా మనమైతే అవుటర్ రింగ్ రోడ్ కూడా ఎక్కేసాం అనమాట, లైక్ హైవే నుంచి బయటకు వచ్చేసేది. సో ఆల్మోస్ట్ మనకు కనిపించే, నాకు తెలిసి కనిపించే హిల్సే అనుకుంటాను నంది హిల్స్. ఇంకా మనమైతే చాలా బాగానే వచ్చినాం మామ, రోడ్లు కూడా చాలా మంచిగా అనిపించింది మాకైతే. సో మీరు కూడా పిచ్చగా ఎంజాయ్ చేస్తారు. ప్లాన్ చేయండి, ట్రిప్స్లలో తిరగండి మామ, నిజం చెప్తున్నాను కదా, హైలైట్ ఉండింది మాకైతే మామ. ఆల్మోస్ట్ మన ట్రిప్ అయితే అయిపోవచ్చింది అనుకోండి. ఎవడన్నా నంది హిల్స్ పద్దెన పోతాడు, మనకు కుదరలేదు కదా. సో మనమైతే ఇప్పుడు నంది హిల్స్ పోతున్నాం. నంది హిల్స్ నుంచి ఆదియోగి కూడా చాలా దగ్గరే ఉంది. సో అట్ల నుంచి అది విజిట్ చేసి డైరెక్ట్ ఆ నుంచి ఇంకా కడపకి వెళ్ళిపోతాం అనమాట. సో ఈ 2 స్టాప్స్ మ్యాక్సిమం 3:44 అంతా మళ్ళీ స్టార్ట్ అయిపోతాం డైరెక్ట్ కడపకి జర్నీ. ఇప్పుడే వచ్చేసి మనం ఆగినాం అనమాట, ఆగేసి తిందామనేసి, ఏమన్నా మరి ఎక్కువ కాదు, హెవీగా లైట్గా తిందామనేసి. సో ఒక వెజ్ పఫ్ తీసుకున్నాము, మనోడు ఇంకా తీసుకుంటాను అనమాట. ఈ బేకరీలో ఆగినాము. ఈ నుంచి ఇంకా 15 కిలోమీటర్స్ 11 కిలోమీటర్స్ ఉంది అంతే, పెద్దగా ఏం లేదు. సో మనమైతే ఇంకా బ్రేక్ తీసుకొని స్టార్ట్ అయిపోయినాం అనమాట. సో చెప్తున్నాను కదా, చాలా మంచిగా ఉంది రోడ్ అయితే. అసలు మధ్యాహ్నమైన కూడా ఎండ లేదు, చాలా బాగుంది అనమాట, ప్రశాంతంగా చల్లటి వాతావరణంతో. మీరు గూగుల్ని నమ్మదండి, బుక్ అయిపోతారు. ఆల్మోస్ట్ 15 కిలోమీటర్స్ ఎక్స్ట్రా ఉందన్నమాట, మనకు ఊర్లోకి మాత్రమే చూపిస్తుంది. సో అట్లా ప్లాన్ చేసుకోండి, ఫుల్గా ఎంజాయ్ చేసేస్తారు మీరైతే. సరేనా మామ? అయితే ఫైనల్గా నంది హిల్స్కి వచ్చేసాం అనమాట. సో ఇప్పుడు కూడా జనాలు ఎవరు తగ్గలే, ఎందుకంటే ఇక్కడ ఓన్లీ వ్యూ పాయింటే కాదు, చాలా ప్లేసెస్ ఉన్నాయన్నమాట చూడడానికి. సో అందుకు తగ్గట్లేదు, అది మ్యాటర్. టికెట్ దగ్గర ఆపిరు. సో ఫిరంగిల్తో వెల్కమ్ చెప్పేసారు మనకైతే. ఇదే అనమాట మెయిన్ ఎంట్రన్స్. ఓకే, మేబీ ఇదేమన్నా పెద్ద కోట ఏమో. ఓకే, ఇక్కడ మనకి వ్యాన్తో కూడా ట్రిప్ చూపిస్తారు అనమాట. వ్యాన్ ఎంత పడుతుందో తెలీదు. ఇక్కడైతే చదువు బిడ్డలు హిందీలో ఉండేది మనకు ఒక ముఖం అర్థం కాదు, తెలుగులో అయితే పెట్టలేదు. ఓకే, సన్ రైజ్ వ్యూ పాయింట్. మార్నింగ్ అయితే మనం ఈ సైడ్ పోవాలేమో, కానీ ఇప్పుడు ఏం పీకలేము అవతల ఇవి. ఓకే, టిప్పు సుల్తాన్ అప్పట్లో ఇంట్లోకి వచ్చి లాడ్జ్లో ఉంటున్నాడు అనమాట. టిప్పు సుల్తాన్ లాడ్జ్ మామ ఇది. సో దీని పేరు పుష్కరిణి అంట మామ. సో ఏమో లోటస్ ఏమో అవి నాకు తెలిసి. కోనేరు ఏమన్నా చేసినాడేమో ఇక్కడ టిప్పు సుల్తాను. సో ఏమో ఇక్కడ చూద్దాం. వ్యూ అయితే చాలా బాగుంది మా. మీకు ఫిషెస్ కనబడుతున్నాయా? పెద్ద పెద్ద ఫిషెస్ బాగున్నాయి కదా. గ్యాలం తెచ్చుకోవాలి, ఇలాంటి ఒక 4 చేపలన్నా ఒకటేటువంటి. సో అది రెడ్ ఫోర్ట్ అనుకుంటామా, రెడ్ ఫోర్ట్. ఎక్కడికి వెళ్ళి ఏం చేసి
సో ఇది వచ్చేసి రాజా టిప్పు సుల్తాన్ వాళ్ళది సమ్మర్ వెకేషన్లో వచ్చి ఉంటాడనమాట ఇక్కడ. సో అంటే సమ్మర్ టైమ్స్ వచ్చినప్పుడు నంది హిల్స్ దగ్గరికి వచ్చి మంచిగా వెళ్తాడనమాట. సో మీలో ఎంతమందికి తెలుసు మామ కర్ణాటకని టిప్పు సుల్తాన్ కూడా వెళ్ళాడు అనేసి? సో మీకు టైమింగ్స్ తెలిస్తే కింద కామెంట్ చేసేయండి. ఏమన్నా ఉందా వ్యూ వీడి నుంచి ఒకసారి లుక్ వేసుకోండి మామ. మీకు లైటింగ్ సరిగా పడట్లా ఉండండి, బ్యాక్ కెమెరాతో చూపిస్తా ఒకసారి. నిజం చెప్తున్నాను కదా, కెమెరాకి మన ఐస్కి అయితే చాలా డిఫరెన్స్ ఉంది. వర్త్ అంటే వర్తుంది. ఇంత ఎండలో కూడా చాలా చల్లగా వస్తుంది మామ ఇక్కడైతే. సో కిందికి కూడా వెళ్ళొచ్చు, మనం కిందికి కూడా వెళ్దాం రండి. ఇట్ట రాంగ్ రూట్లో కూడా పోవచ్చు అనమాట. ఇట్ట పోతే రాంగ్ అయిపోతాం అనమాట, ఇంకా రాంగ్ వెళ్ళిపోతాము తిరిగి రాని లోకల్కి. సో అది మ్యాటరు. సో మర్యాదపూర్వకంగా ఆ రూట్లో వెళ్ళిపోతాం రండి. సో మామ మీకు ఇంకో మెయిన్ మ్యాటర్ ఏంటంటే గూగుల్ మ్యాప్స్ని చూసి నమ్మద్దండి. గూగుల్ మ్యాప్స్లో లేకుండా కూడా ఇంకా 10 to 15 కిలోమీటర్స్ రూట్ అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు మీకు కింద కనిపిస్తా అంటే అక్కడ ఒక విలేజ్ కనపడుతుంది. నేను బ్యాక్ కెమెరాతో చూపిస్తాను మీకు. చూసినట్టయితే అక్కడ కింద రోడ్డు కనిపిస్తుంది కదా, ఆ రోడ్లోంచి ఆ ఊర్లోకే మనకి మ్యాప్ అయితే ఆగిపోతుంది. సో ఆ నుంచి మనం ఇదంతా రావాలి. ఆల్మోస్ట్ 10 to 15 కిలోమీటర్స్ ఉంటుంది. సో అది చూసుకోండి మీరైతే. ఆ మాదిరి లేట్గా కాకుండా మ్యాక్సిమం మార్నింగ్ ప్లాన్ చేసుకోండి, వర్త్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు కూడా పర్లేదు, చాలా చల్లగా ఉంది, సీనరీ కూడా సూపర్ ఉందన్నమాట. మిస్ అయ్యేది ఏంద్రా అంటే క్లౌడ్స్ ఒక్కటి మిస్ అవుతాయి ఇప్పుడు, అంతకుమించి అసలు ఏకదమ్ ఉందన్నమాట. సో ఫిట్నెస్ని కూడా మేనేజ్ చేసుకోండి, దిగడం చాలా ఈజీ, ఎక్కడం కష్టం అయిపోద్ది. ఓకేనా, అది కథ. ఇక్కడైతే గుడి కూడా ఉందన్నమాట, అక్కడ టెంపుల్ కూడా ఉంది. సో వ్యూ చూడండి మామ, ఏమన్నా ఉందా, చల్లగా హైలైట్ ఉంది. సో మామ మనమైతే ట్రైన్ కాడికి తిరిగాం, నాకైతే ప్యాక్ అయిపోయింది. సో అది కాక కడప కూడా లేట్ అవుతుంది కాబట్టి ఇది సన్ రైజ్ కోసం మెయిన్. సో మనం అయితే అది చూడలేకపోయినాం. సో ఓకే, నెక్స్ట్ టైం మనం మళ్ళీ ప్లాన్ చేద్దాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆదియోగి పోదాం. ఆదియోగి మ్యాక్సిమం 5 లోపు ఆదియోగిని కూడా విజిట్ చేసేసి ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంచి 30 కిలోమీటర్స్ ఉంది. సో చూద్దాం ఏమవుతుందో. ఓ మామ, ఇక్కడ వచ్చేసి మీకు ఫెసిలిటీస్ కూడా బాగానే ఉన్నాయి. మీకు వచ్చేసి పర్ పర్సన్ 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. బైక్ అయితే 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు అనమాట పైకి వచ్చినందుకు పార్కింగ్కి. సో మాకైతే ఇద్దరికి 90 రూపీస్ అయింది. తర్వాత మా 2 బ్యాగ్లు ఒక హెల్మెట్ కాబట్టి 20 రూపీస్ ఈచ్, 60 రూపీస్ అయింది. సో మీకైతే నో ప్రాబ్లం, అది ఇబ్బంది ఏమి ఉండదు. సో హ్యాపీగానే ఉండొచ్చు. బైకులు కూడా సేఫ్టీగానే ఉంటాయి. ఏమంటే ఎండ ఎక్కువ ఉంది, మ్యాక్సిమం మార్నింగ్ ట్రై చేసేయండి. 6 అంతా వచ్చేసేయండి. సో 6 నుంచి మీరు ఒక 2 to 3 అవర్స్ పడుతుంది, అంటే 8, 9 అవుతుంది అనమాట. సో మంచిగా ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు మామ. సో అట్లా ప్లాన్ చేసుకోండి. మేము మధ్యాహ్నం వచ్చి బుక్ అయినాం, మేమైతే చాలా అలసిపోయినాం, మీకు వీడియోలో ముందే అర్థమైపోయింటుంది. సో అయితే ఇంకా ఆదియోగి దగ్గర కలుద్దాం, సరేనా? సో స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఇదైతే చాలా బాగుంటుంది రోడ్డు మాత్రం, మీరు మస్తు ఎక్స్పీరియన్స్ చేస్తారు. రోడ్లలో హైలైట్ వ్యూ ఉంటుంది రోడ్డు, మీకు చూసింటారు కదా. బైక్లలో రాండి మామ, ప్యూర్ ఎంజాయ్మెంట్ ఉంటుంది, అంటే అడ్వెంచర్ ఉంటుంది మీకైతే. బట్ నిబ్బా రైడర్లో వేసుకొని మాత్రం రామాకండి, అంటే భలే ఉంది ఫీలింగ్ అయితే. సో మనమైతే ఇంకా సర్వీస్ రోడ్ నుంచి మెయిన్ రోడ్ ఎక్కుతున్నాం అనమాట. ఇది ఐడియా ఏరియా చూడలేదు నేనైతే. సో మనకైతే లెఫ్ట్ సైడ్లో డీమార్ట్ కనిపిస్తుంది అనమాట, ఆ నుంచి పైకి వెళ్ళిపోతాము. ఈ నుంచి అప్రాక్స్గా 15 నుంచి 20 ఏమో ఉంది. ఈ కార్ రోడ్కి అయితే బండి రాదేమో, సర్రని దుచ్చేసినాడు. నాకైతే ప్యాక్ అయిపోయినాయి, ఇంకా తగులుతుంది అని చెప్పేసి పిచ్చలు అయిపోయినాయి మామ. సో అదే అనమాట, బాగానే ఎంజాయ్ చేసినాం. ఈ డీమార్ట్ని గుర్తుపెట్టుకోండి మీరు వస్తే. ఈ ఏరియా అడ్రస్ సరిగా నాకు గుర్తుకు రావట్లేదు అంటే చెప్పింది నేను. నిజంగా మామ రోడ్లు అయితే చాలా బాగా నచ్చినాయి నాకైతే. ఇన్ని మాట నేను రోడ్లను ఎంత మెన్షన్ చేస్తానంటే మనకి ఇది అంత బాగా నచ్చింది మా రోడ్డు. ఇంకా మనం నుంచి లెఫ్ట్ తీసుకొని ఈ నుంచి 7-8 కిలోమీటర్స్ ఉంది. పల్లెల్లోంచి పోతాం కాబట్టి కొంచెం టైం ఎక్కువ పడుతుంది అనమాట. చాలా వెహికల్స్ వస్తున్నాయి. సో వీకెండ్ కదా మనకైతే. సో ఇంకా దారంతా హోర్డింగ్స్ ఉన్నాయన్నమాట, సద్గురు సన్నిధి, ఈషా ఫౌండేషను అని చెప్పేసి. సో ఇంకా మనం ఆఫ్టర్ ఆల్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఇదే సద్గురు సన్నిధి, ద అడోబ్ ఆఫ్ యోగా అనేసి. సో ఈ నుంచి అయితే మొత్తం కాచి అవి కొండ వెనకాల ఉందేమో శివుడి విగ్రహం. ఐ థింక్ రోడ్ అయితే బీభత్సంగా ఉందన్నమాట, హైలైట్ చేసినారు రోడ్డు మాత్రం. మావాడు అది మనం అయితే ఈషా ఫౌండేషన్ దగ్గర కూడా వచ్చేసాం మామ. మీరు క్లారిటీని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, ఎందుకంటే ఇది వేరే ఫోన్లో తీసిన. షాప్స్ కూడా దండిగా ఉన్నాయన్నమాట, మంచిగా మీరు షాపింగ్ కూడా చేయొచ్చు వస్తే. మేబీ పార్కింగ్ అదంతా ఉంటుంది మేడం. కనపడుతున్నాడా మీకు? మనకైతే ఇక్కడ కవర్ ఇచ్చేస్తారు అనమాట. మన చెప్పులు దాంతో వేసేసి అడేస్తే మనం బయట ఎగ్జిట్ దగ్గర పోయినప్పుడు ఎగ్జిట్ దగ్గర పోయినప్పుడు
ఆడ తీసుకోవాలన్నమాట. సో ఇవన్నీ అక్కడికి వచ్చేస్తాయి. అది కదా ఏ వద్దు హెల్మెట్ ఇచ్చేది ఇంత పెట్టేస్తా. గమనం బ్యా అడేసి ఇదో ఇట్లా ఈ బ్యాగ్లో వేసేసినామంటే మన చెప్పులు ఎగ్జిట్లో వస్తాయి అనమాట. ఇదో ఇట్లా మనకైతే ఒక టోకెన్ నెంబర్ ఇచ్చారు. మనది వచ్చేసి 782 అనమాట. సో ఇంకా ఇది తీసుకొని మనం లోపలికి వెళ్ళిపోవడమే మామ. సో వెనకాల ఉండేది వచ్చేసి నాగమంటపం అనమాట. సో అది సో ఇక్కడ మీకు గుడి కూడా ఉంది మామ. సో ఇంకా మనమైతే స్టాచ్యూ దగ్గరికి వెళ్ళిపోతున్నాం అనమాట. సో నా వెనకాలే ఉంది స్టాచ్యూ, మీకు కనిపిస్తూ ఉంది. సో క్లారిటీని మాత్రం అడ్జస్ట్ చేసుకోండి మామ. సో అదొక్కటి ఇంకా ఓకేనా. అయితే మ్యాక్సిమం మంచిగా ప్లాన్ చేసుకోండి. మేమైతే 4 AM బిర్యానీ తినడానికి వచ్చాం, నంది హిల్స్ చూడడానికి వచ్చాం. మామూలు అయితే నంది హిల్స్ ప్లాన్లో లేదు. ముందు రోజు 4 AM బిర్యానీ తినేసి ఆదియోగి చూసుకొని ఒక స్లీప్ వేసి వెళ్ళిపోదాం అనుకున్నాం. బట్ మనం నంది హిల్స్ కూడా ప్లాన్ చేద్దాం అనుకున్నాం. కానీ కొన్ని రీజన్స్ వల్ల పర్ఫెక్ట్ టైంలో పోలేకపోయినాం. ఆడ్ టైంలో పోయినాం. మీరు ఆడ్ టైంలో కాకుండా ప్లాన్ చేసుకోండి. సో నేను ఇది ఒక రీల్ లాగా కూడా అప్లోడ్ చేస్తా. ట్రిప్ అనేసి బడ్జెట్ కూడా చాలా తక్కువ అయింది మాకైతే. మేము ఇంకా బండ్లో వచ్చామన్నమాట. సో హోటల్ కోటి మాకు పెద్ద బుక్ అయింది. మీరు హోటల్స్ కూడా మంచిగా వెతికినారంటే మీకు 400-500 కూడా దొరుకుతాయి. సో అది ప్లాన్ చేసుకోండి. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. 2 days ట్రిప్ అనమాట. జస్ట్ వీకెండ్ అంతే. సాటర్డే సండే ప్లానింగ్. ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయిపోతే మన కడప నుంచి పడపకి ఆల్మోస్ట్ ఆల్ ఈవినింగ్ 8:30-9 కంతా రీచ్ అయిపోతాం మామ. సో అది ఇంకా ఏదో ఇక్కడ ఇంకొక మెయిన్ గుడి కూడా ఉందన్నమాట. సో ఇంకా పైకి వెళ్ళిపోతే మెయిన్ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళిపోతాం మనం అయితే. సో చాలా పెద్దగా అనిపిస్తుంది అనమాట దగ్గర నుంచి. ఇంకా లైక్ మీరు ప్లాన్ చేయండి, శివరాత్రి టైంలో ప్లాన్ చేయండి, లేదా మండే టైం ప్లాన్ చేయండి. ఎందుకంటే మండేనే కదా స్పెషల్ డే ఫర్ శివ డివోటీస్. సో మంచి వైబ్ ఉంటుంది అనమాట. ఇది చూడండి నా వెనకాల అయితే ఇంకా బాగుందన్నమాట. లైక్ స్ట్రక్చరు ఆర్ట్ అంతా నీట్గా వచ్చేసింది మామ. సో ఇదే అనమాట. ఇంకా ఫుల్ టూర్ ఇంకా మనం జస్ట్ తిరగడమే, ఏం లేదు. మ్యాక్సిమం ఒక 10-15 minutes ఉండి ఇంకా స్టార్ట్ అయిపోదాం కడప కూడా. సరేనా? చాడికి వచ్చినా మారారు. ఇక్కడ చూడు ఒకసారి. వాటర్ కూడా ఉన్నాయి. తర్వాత అట్లనే ఇక్కడ షాప్స్ కూడా ఉన్నాయి మామ. మీరు షాప్ చేయొచ్చు. ఇంకా మన చెప్పులు అయితే అది ఆడ ఉన్నాయి కదా, ఆడ అదే అనమాట. ఆడికి పోతాము. సో ఆడివే తీసేసుకుందాం ఇంకా అంటే మన ఇంకా స్లిప్పర్స్ అయితే తీసుకోవాల్సింది వచ్చింటాయని నేను అనుకుంటున్నా. సో మనైతే 700 చేంజ్ మీకు చూపించాను కదా, చూద్దాం. బ్యాగ్ కూడా తీసేసుకున్నాం అనమాట. సో బ్యాగ్ తీసుకొని కవర్ ఆడేసేయాలా మన చెప్పుల్ని. సో మనోడు వేస్తున్నాడు అనమాట. సో ఇంక వేసి బయటికి వెళ్ళిపోదాం. డైరెక్ట్ బైక్ మీద స్టార్ట్ చేస్తాం. ఇంకా మ్యాక్సిమం ఏం చూపించాను ఇక డైరెక్ట్ కొట్టేయడమే ఇక మన బెంగళూరు ట్రిప్ అయితే. సో చలో కడప ఇంకా అదే అనమాట. సో ఇంక వెళ్ళిపోదాం ఇంటి నుంచి కడపకి. మామ ఇంకా మనమైతే ఇప్పుడే మదనపల్లికి కూడా వచ్చేసాం అనమాట. పెద్ద కామెడీ ఏంటంటే సో లైట్ ఫోక్సింగ్ చాలా తక్కువ ఉంది. అంటే కంపెనీ ఇచ్చిన లైటే కదా. సో అదైతే పెద్దగా యూజ్ లేదు. ఎదురుగా ఫోక్సింగ్ లైట్ పడితే చాలా ఇబ్బంది పడ్డాం. బట్ పర్లేదు. 1 hour 50 minutes పట్టింది. ఆల్మోస్ట్ ఆల్ 80 kilometers కొట్టేసాం అనమాట. సో ఓకే పర్లేదు, బాగానే వచ్చాము ఆ లైట్ లేనప్పుడు వల్ల. సో ఇప్పుడు నేర్చుకునే లెసన్ ఏంటంటే నెక్స్ట్ ట్రిప్కి ష్యూర్గా ఫ్లడ్ లైట్స్ పెట్టించుకోవాలి బండికి. సో అది మీరు సజెస్ట్ చేయండి అబ్బా, కింద మంచి కంపెనీ. సో ఇంకా మదనపల్లి ఉన్నాం, 120 kilometers ఉంది. సో 2 hours అంతే. ఇంకా మేమైతే మదనపల్లి దాటిన తర్వాత అయితే కార్ స్విచ్ అంటుకునేది మామ. అసలు ఈ మంటలు ఆ నైట్కి అయితే చాలా భయంకరంగా అనిపించింది మాకైతే. లాంగ్ నుంచి అయితే భయపడినాం మేమైతే. అసలు పిచ్చలు అయిపోయినాయి మాకైతే. అసలు మంచు చూడండి బండి మీద ఏ రేంజ్లో పడుతుందో. చలి మాత్రం బీభత్సంగా ఉంది గురు. మీరైతే మ్యాక్సిమం స్వెటర్స్ క్యారీ చేయండి. బెస్ట్ ఆప్షన్ మామ అదైతే మాత్రం. సరేనా? మనం అయితే ఇంకా రాయచోటి దగ్గర కూడా వచ్చేసాం మామ. అయిపోయింది ఇంకొక 46 kilometers కడప అంతే. సైడ్ నుంచి లెఫ్ట్ వెళ్ళిపోతాం అనమాట. అంటే మనం టౌన్లోంచి రాలేదు, బైపాస్లో వచ్చేసాం గురు. ఇంకా 7తో అయితే మనం లాగ్ అయితే స్టాప్ చేసిస్తా, లేదా గూగల్ చెరువులో అట్లా స్టాప్ చేస్తా. ఓకేనా మామ? సో మామ ఇప్పుడే గూగల్ చెరువుకి అయితే వచ్చేసామంట. చాలా స్లోగానే వచ్చేసినాము. సో ఓవర్ టైం కూడా అయిపోయింది. సో అందుకే ఫుల్గా ఆగలేదు, అంటే తిందాం అనేసి ఆగినాం అనమాట. గూగల్ చెరువులో మీకు తెలిసినంత గూగల్ చెరువులో ఫేమస్ కవ్వా గురించి. సో అది కూడా తీసుకుందాం ఇంటికి పోయేటప్పుడు. సో మనమైతే పొరోటా, ఇంకా షేర్వా, తర్వాత చికెన్ ఫ్రై తీసుకున్నాం అనమాట. మావాడు స్టార్ట్ చేసినప్పుడే. ఇంకా ఇది ప్యాకేజ్ అయితే మనము అసలు నంది హిల్స్ పోకముందు తీసుకున్నాం. అస్సలు తినలేం ఇంతవరకు. సరే మామ అయితే, సరే ఇంకా తినేసి చేస్తా.
మన కడప అది చాలా బాగుంటుంది కదా మీకు ఇప్పటికీ అర్థమైపోయింది మన ట్రిప్కి అయితే ఎండ్ కార్డ్ వేసే టైం వచ్చేసి అనమాట. మనం వచ్చేసినాం కడపకి అయితే. ఇది ఊట్కూరు బ్రిడ్జ్ మామ. ఇంకా ఆల్మోస్ట్ వాళ్ళ ఇంటికి కూడా వచ్చినాం. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటా, ఇన్ఫర్మేటివ్గా ఉంది అని నేను అనుకుంటాను. ఎనీ చేంజెస్ చేసుకోవాలంటే కామెంట్లలో చెప్పండి మామ. నాకు కూడా ఎక్స్పీరియన్స్ లేదు కదా, సో నేను కూడా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తా. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కొట్టండి, ఇంకా ఫాలో చేయండి, మంచి కంటెంట్ ఇస్తా. సరే మామ, అయితే ఉంటాను మళ్ళీ. బాయ్.